హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలు కూడా ఉంది. ఇది ఒక జపనీస్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ ద బుల్లెట్ ట్రైన్ 1975లో రిలీజ్ అయిన జపనీస్ మూవీకి రీమేక్ ఇది. అప్పటికింకా మనం పుట్టలేదు, ఆ మూవీని కూడా నేను చూడలేదు. 50 years అయిపోయింది ఈ మూవీ వచ్చి, ఆ మూవీ వచ్చి. ఇప్పుడు దీన్ని రీబూట్ చేశారు. బుల్లెట్ ట్రైన్ అనే ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంది. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. డైరెక్టెడ్ బై షింజీ హిగుచి. చాలా సీనియర్ డైరెక్టర్ అయినా జపనీస్ మూవీస్ అయినా షిన్ గాడ్జిల్లా, రిటర్న్ ఆఫ్ ది గాడ్జిల్లా మూవీస్కి ఇతనే డైరెక్ట్ చేశారు. 2 hours 17 minutes ఉంది. కొంచెం పెద్ద సినిమానే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ ఏమీ లేదు. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది క్లారిటీగా చెప్తా. అంతకన్నా ముందు లక్షల సబ్స్క్రైబర్స్ చూసి సపోర్ట్ చేస్తారా, లేదంటే క్వాలిటీ కంటెంట్ జెన్యూన్ రివ్యూస్ ఇచ్చే చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తారా? అది మీ ఇష్టం. ఇంకా నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. సరే, బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక బుల్లెట్ ట్రైన్ టోక్యోకు బయలుదేరింది. అయితే ఎవరో అన్నోన్ పర్సన్ ట్రైన్లో మల్టిపుల్ ప్లేసెస్లో బాంబు పెట్టని హెల్ప్ లైన్కి కాల్ చేసి చెప్తాడు. ట్రైన్ యొక్క స్పీడ్ 100 కన్నా తక్కువ ఉంటే బ్లాస్ట్ చేస్తా అని చెప్తాడు. మరి వాడిచ్చే షాక్కి రైల్వే అధికారులు, గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి, లాస్ట్కి ఏం జరుగుతుంది, ఆ క్రిమినల్ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. మరి మూవీ చూసాక నాకైతే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే నాకు ఒక పాజిటివ్ మైండ్ ఉండేది. రియల్లీ మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. ఈ బుల్లెట్ ట్రైన్ రియల్లీ స్క్రీన్ ప్లే, నీడ్ ఫర్ స్పీడ్ దూసుకెళ్ళింది బాగానే. ఆ పాత ఓల్డ్ మూవీ రీమేక్ కదా, ఆ మూవీ ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇంతకన్నా ఏం కావాలి అసలు. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అయితే ఒక 2 అనిపించాయి నాకు, అవి చెప్పేస్తా. ఫస్ట్ హాఫ్ అయితే మూవీ అదిరిపోయింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక మధ్యలో 15 minutes పెద్దగా నచ్చలేదు అంతే. లాస్ట్ క్లైమాక్స్ కూడా, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని అంటారు కదా, ఆ పంచ్ కొంచెం మిస్ అయిందేమో. క్లైమాక్స్ బాగానే ఉంది, బట్ సరైన పంచ్ అంటారు కదా, అది జస్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. మూవీ ఎక్కడ కూడా బోరింగ్గా లేదు నాకైతే పెద్దగా. చాలా గ్రిప్పింగ్ ఉంది, ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ స్టోరీలో, ఈ మూవీలో హీరో ఎవరు లేరు, మొత్తం టీం వర్కే కనిపించింది నాకైతే. రైలు నడిపే లోకో పైలట్ నుండి, రైలులో ఉండే మిగతా స్టాఫ్, ఫోకస్, బయట ఉండే అబ్జర్వ్ చేస్తుండే రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు, గవర్నమెంట్, వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బెస్ట్ కాస్ట్ ఎంచుకున్నారు. ఇంకా మూవీలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా బాగా కష్టపడ్డారు. ఆ విజువల్స్ కానీ, క్వాలిటీ, నిజంగా కెమెరామెన్ అయితే ఆ ట్రైన్లోని షార్ట్స్, బయట షార్ట్స్, ఆ డ్రోన్ షార్ట్స్, రైలు వెళ్తున్నప్పుడు ఆ సీన్స్ చాలా సూపర్గా పిక్చరైజ్ చేశారు. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ కిల్లర్ చెప్పిన పని వీళ్ళు పాటించడం, ట్రైన్లో ప్రయాణికులు కాపాడుకోవాలి అనుకోవడం, బాంబ్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలనుకోవడం, ఇలా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం క్రిమినల్ ఎవడో కనిపెట్టాలనుకోవడం, రైల్ని ఎలా ఆపాలనే దానిపై ఉంటుంది. ఇదంతా కూడా ఒక డ్రామా బేస్డ్ థ్రిల్లర్ అనమాట. గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. యాక్షన్ అనేది ఉండదు, ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో యాక్షన్ కోరుకునే ఆడియన్స్ కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2-3 బాంబ్ బ్లాస్ట్లు ఉంటాయి అంతే. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి విలన్ ఎవరో ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఫైనల్గా బుల్లెట్ ట్రైన్ అయితే ఒకసారి అయితే చూడాలి భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఒక సపోర్ట్ కొంచెం ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.